ఫిజికల్ గా ప్రాబ్లం లేకుండా ఒక పర్సన్ కి సో సెక్షువల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? Majority of the problems in concern with intimacy are psychological than physical. సో ఇంటిమేట్ రిలేషన్షిప్స్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఫిజికల్ గా కంటే మానసికమైనవి చాలా ఎక్కువ. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం జనరల్. పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయకపోతాం, లేకపోతే భయము, లేకపోతే బిడియం, లేకపోతే టెన్షన్, ఏదో ఒక ఆలోచన వల్ల పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. సో మెజారిటీ ఆఫ్ ది ఇష్యూస్ ఆర్ సైకలాజికల్. చాలా వరకు మానసిక సంబంధమైనవి ఎక్కువగా ఉంటాయి దాన్ ఫిజికల్. బట్ కన్సల్టింగ్ సైకాట్రిస్ట్ అండ్ an andrologist or urologist or a gynecologist regarding the same issue is always better. బట్ చాలా మంది ఫస్ట్ అన్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకున్న తర్వాత అన్ని నార్మల్ ఉన్నాయి, నాకేం ప్రాబ్లం లేదు కాబట్టి సో ఇంకా మిగతా నెక్స్ట్ ఏంటి అన్న స్టెప్ ఎవరు తీసుకోవచ్చు సార్? నెక్స్ట్ సైకాట్రిస్ట్ దగ్గరికి వస్తే బాగుంటుంది అని ఆలోచించరు, ఆలోచిస్తే బెటర్ అవుతుంది. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Okay, thank you. మీ ద్వారా ఈ లాయర్ కి ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలని నేను కోరుకుంటున్నా.